హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ నమస్తే గైస్. మరి సో హెచ్టిఎంఎల్ నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం గైస్. మరి లాస్ట్ టైం మనం ఇన్పుట్ ఫార్మ్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ గ్రాఫిక్స్ మరి లాస్ట్ టైం చెప్పాం కదా. మరి గ్రాఫిక్స్ అయితే మరి ఎలా ఉంటుందో చూద్దాం. క్యాన్వాస్ గ్రాఫిక్స్ గైస్, హెచ్టిఎంఎల్ క్యాన్వాస్ గ్రాఫిక్స్ అయితే తెలుసుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత హెచ్టిఎంఎల్ ఎస్విజి కూడా ఉంది. సో ప్రస్తుతానికి మనం క్యాన్వాస్ గ్రాఫిక్స్ అంట అవేటో చూద్దాం. ఎలాగ గ్రాఫిక్స్ ఏంటి అసలు అనేది, ఓకేనా. HTML canvas element is used to draw graphic on a web page. ఓకేనా. మన వెబ్ పేజ్ మీద ఏమైనా ఎలాగ చూడండి, ఇది చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ మనం డ్రా చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఈ గ్రాఫిక్స్ మనం డ్రా చేయొచ్చు అని చెప్తున్నారు వెబ్ పేజ్లోని. సో అయితే ద గ్రాఫిక్ టు ద లెఫ్ట్ ఈజ్ క్రియేటెడ్ విత్ క్యాన్వాస్. ఓకేనా. సో దీన్ని క్యాన్వాస్ అనే ఎలిమెంట్తో ఓకేనా సో క్రియేట్ చేశారంటే ఈ గ్రాఫిక్ని. ఓకేనా. దీన్ని క్రియేట్ చేయాలంటే ఈ గ్రాఫిక్స్ని హెచ్ఎంఎల్ క్యాన్వాస్ గ్రాఫిక్స్ ఓకే క్యాన్వాస్తో క్రియేట్ చేశారు. ఇట్ షోస్ 4 ఎలిమెంట్స్ అంట గైస్. ఓకేనా. సనా ఇట్ షోస్ 4 ఎలిమెంట్స్. ఓకేనా. అయితే ఈ రెడ్ రెక్టాంగిల్ ఇందులో ఒక 4 చేశారు. ఇందులో రెడ్ రెక్టాంగిల్, ఏ గ్రేడియంట్ రెక్టాంగిల్, ఇది గ్రేడియంట్ గైస్. ఓకేనా. దీన్ని గ్రేడియంట్ అంటాం. ఏ మల్టీ కలర్ రెక్టాంగిల్, ఇది మల్టీ కలర్ రెక్టాంగిల్, ఇది అండ్ ఏ మల్టీ కలర్ టెక్స్ట్ చూసారా మల్టీ కలర్లోకి వచ్చింది. ఓకే. సో అయితే సో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ క్యాన్వాస్, అసలు క్యాన్వాస్ అంటే ఏంటో గైస్. ఓకేనా, అది చూద్దాం. ఓకేనా. క్యాన్వాస్ ద హెచ్టిఎంఎల్ క్యాన్వాస్ ఎలిమెంట్ యూజ్ టు డ్రా గ్రాఫిక్స్. ఓకేనా. ఇదే కదా గ్రాఫిక్స్ని మనం చూసాం కదా ఇందాక. డ్రా చేయడానికి మనం క్యాన్వాస్ని యూజ్ చేస్తాం ఆన్ ద ఫ్లై వయా జావా స్క్రిప్ట్. ఓకేనా. సో జావా స్క్రిప్ట్ నుంచి ద్వారా మనం యూజ్ చేసి క్యాన్వాస్ని మనం ఓకేనా గ్రాఫిక్స్ అయితే డ్రా చేస్తామని చెప్తున్నారు. ఓకే. ద క్యాన్వాస్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ కంటైనర్ ఫర్ గ్రాఫిక్స్. ఇది ఓన్లీ క్యాన్వాస్ అనేది ఒక కంటైనర్ అన్నమాట. ఓకేనా. గ్రాఫిక్స్కి ఇది ఒక కంటైనర్. సో యూ మస్ట్ యూజ్ జావా స్క్రిప్ట్ టు యాక్చువల్లీ డ్రా ద గ్రాఫిక్స్. అయితే మీకు జావా స్క్రిప్ట్ గురించి మనం ఇంకా నేర్చుకోలేదు కదా. సో మనం జావా స్క్రిప్ట్ గురించి మీకు సిఎస్ఎస్ అవి అయిపోయిన తర్వాత మనం జావా స్క్రిప్ట్ అయితే ఓకేనా నేర్చుకోవచ్చు. సో అయితే యూ మస్ట్ యూజ్ జావా స్క్రిప్ట్ యాక్చువల్ డ్రా గ్రాఫిక్స్. అయితే మరి క్యాన్వాస్ని డైరెక్ట్గా కాదు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మరి చేస్తారంట. ఓకేనా, డ్రా చేస్తారంట. క్యాన్వాస్ హ్యావ్ సెవరల్ మెథడ్స్ ఫర్ డ్రావింగ్ పార్ట్స్, బాక్సెస్, సర్కిల్స్, టెక్స్ట్, యాడింగ్ ఇమేజెస్. అయితే క్యాన్వాస్ అనేది చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. అయితే దాన్ని డ్రాయింగ్ ఏదైనా డ్రా చేయడం, పార్ట్స్ కానీ ఏదైనా బాక్సులు కానీ సర్కిల్స్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ ఓకేనా యాడింగ్ ఇమేజెస్ కానీ. సో ఈ విధంగా వీటిని మనం క్యాన్వాస్ ద్వారా చేయొచ్చు అని చెప్తాను. క్యాన్వాస్ ఈజ్ సపోర్టెడ్ బై ఆల్ మేజర్ బ్రౌజర్స్. అన్ని బ్రౌజర్స్లో కూడా పెద్ద బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మేజర్ బ్రౌజర్స్ అన్నింటిలో కూడా క్యాన్వాస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. క్యాన్వాస్ ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఏ క్యాన్వాస్ ఈజ్ ఏ రెక్టాంగిల్ ఏరియా ఆన్ ఏ హెచ్టిఎంఎల్ పేజ్. ఓకేనా. క్యాన్వాస్ అనేది ఏంటి గైస్, ఈజ్ ఏ రెక్టాంగులర్ ఏరియా. క్యాన్వాస్ అనేది రెక్టాంగులర్ ఏరియాలో ఉంటుందా. ఓకేనా. ఏరియా అనే హెచ్టిఎంఎల్ పేజ్. బై డిఫాల్ట్ ఏ క్యాన్వాస్ యాజ్ నో బార్డర్ నో కంటెంట్. క్యాన్వాస్కి బార్డర్ ఉండదు, కంటెంట్ కూడా ఉండదు అని చెప్తున్నారు. ఓకేనా. సో అంటే క్యాన్వాస్లో మనం జస్ట్ డ్రా చేయడానికే కదా, అందులో ఇంకా రాయడానికి ఇంకేం ఉండదు, అందుకే నో కంటెంట్ అన్నారు. సో అయితే బార్డర్ లాంటిది కూడా ఉండదు క్యాన్వాస్కి. ఓకేనా. బార్డర్ మనం 1 పిక్సెల్ సాలిడ్ ఇలాగ ఇస్తాం కదా, దానికి అవసరం లేదు. అయితే ద మార్కప్ లుక్స్ లైక్ దిస్. ఓకేనా. ద మార్కప్ ఎలాగుంటుంది, క్యాన్వాస్ మనం క్రియేట్ చేయాలంటే ఈ విధంగా ఇవ్వాలంటే క్యాన్వాస్ ఐడి మై క్యాన్వాస్ విత్ 200 హైట్ 100 ఈ విధంగా క్యాన్వాస్ వస్తే ఇక్కడ ఇలాగొచ్చింది హైట్ విత్ మై క్యాన్వాస్. ఓకేనా. క్యాన్వాస్ అని క్రియేట్ చేసి విత్ హైట్ క్రియేట్ చేసి ఈ విధంగా వచ్చింది. సో ఆల్వేస్ స్పెసిఫై ఐడి ఆట్రిబ్యూట్. ఐడి అయితే ప్రతిసారి ఐడి అనేది స్పెసిఫై చేయాలండి. టు బి రెఫర్డ్ టు ఇన్ ఏ స్క్రిప్ట్. ఇది దేనికోసం అంటే స్క్రిప్ట్ కోసం. ఓకేనా. ఈ ఐడి అనేది దేనికి మన జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం కదా, దానికోసం స్పెషల్గా యూజ్ చేసుకోవాలి, ప్రతిసారి యూజ్ చేయాలి. ఓకేనా. అలాగే అండ్ ఏ విత్ అండ్ హైట్ ఆట్రిబ్యూట్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే మన వెబ్ పేజ్లో ఎంత సైజు కావాలనేది కూడా క్యాన్వాస్ అనేది సైజు మనం విత్ అండ్ హైట్తో మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే టు యాడ్ ఏ బార్డర్ యూజ్ స్టైల్ ఆట్రిబ్యూట్. ఓకేనా. దీనికి ఈ క్యాన్వాస్కి బార్డర్ యాడ్ చేయాలంటే స్టైల్ ఆట్రిబ్యూట్ యూజ్ చేయాలి అని చెప్తున్నారు. అంతే గైస్. అయితే ఇక్కడ చూద్దాం అది అలాగే యాడ్ చేశారు. క్యాన్వాస్ మై క్యాన్వాస్ హైట్ విత్ రాశారు, తర్వాత స్టైల్ రాయాలి. హైట్ విత్ రాసి వదిలేస్తే అయిపోదు. ఒకవేళ తీసేసాం అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టైల్ అనేది బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చారు, అది తీసేస్తే మనకి ఇక్కడ చూడండి గైస్ క్యాన్వాస్ అనేది కనిపించట్లే. ఇక్కడ ఆల్రెడీ క్యాన్వాస్ని క్రియేట్ చేశారు, బట్ ఎందుకు కనిపించట్లేదంటే మనకి అక్కడ స్టైల్ అనేది రాయకపోతే కనిపించదు అనమాట. ఓకేనా, అయితే స్టైల్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ ఇలాగేస్తే ఇప్పుడు ఇందులో మనకి క్యాన్వాస్ అనేది ఉన్నదన్నమాట. ఓకేనా, హైట్ విత్ 200, హైట్ 100. ఓకేనా, సో అది మాట. సో అయితే నెక్స్ట్ వెళ్దాం. యాడ్ జావా స్క్రిప్ట్. అయితే ఇక్కడ జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా గైస్, మీరు జావా స్క్రిప్ట్ కోడ్ గురించి ఒకవేళ మీకు వచ్చినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం జావా స్క్రిప్ట్ గురించి తర్వాత నేర్చుకుందాం. ఓకేనా, జస్ట్ వినేయండి అలాగా, ఒకవేళ మీకు జావా స్క్రిప్ట్ దేని తగిలితే. ఓకేనా, ఆఫ్టర్ క్రియేటింగ్ ద రెక్టాంగిల్ క్యాన్వాస్, మనం ఈ విధంగా రెక్టాంగిల్ క్రియేట్ చేసాం కదా. ఓకేనా, క్రియేట్ చేశారు కదా, ఎలా తెలిసింది కదా, హైట్ విత్ తీసేసి స్టైల్. ఓకేనా, అయితే ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా డ్రా లైన్ రెక్టాంగిల్ క్యాన్వాస్ ఏరియా, యూ మస్ట్ యాడ్ ఏ జావా స్క్రిప్ట్ టు ద డ్రాయింగ్. ఇలాగ డ్రా చేయాలంటే జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలంట. హీర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే చూద్దాం. అయితే ఇక్కడ మై క్యాన్వాస్ అని తీసుకున్నాం కదా, అయితే ఇప్పుడు స్క్రిప్ట్లో ఏం రాస్తున్నారు చూద్దాం. ఓకేనా, స్టైలు బార్డర్ అంతా వచ్చింది, బాగానే ఉంది. అయితే వేరియబుల్ సి తీసుకున్నారు, సికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్యాన్వాస్. ఓకేనా, ఈ క్యాన్వాస్ని ఏదైతే దీనికి సంబంధించిందనమాట, ఓకేనా, దాన్ని ఐడి రూపంలో తీసుకున్నారు, గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి. ఓకేనా, సికి వాల్యూ అయితే వేరియబుల్ సిటిఎక్స్ అనే వేరియబుల్ కూడా తీసుకున్నారు. ఓకేనా, అంటే క్యాన్వాస్ టెక్స్ట్ సంథింగ్ క్యాన్వాస్ సిటిఎక్స్ అంటే దానికి ఏదో మీనింగ్ ఉంటుంది వాళ్ళకి సంబంధించింది, అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు గైస్ మనం. ఓకేనా, ఓకే, సో సి డాట్ అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్యాన్వాస్ డాట్ గెట్ కాంటెక్స్ట్ 2D అంటే సిటిఎక్స్ అంటే కాంటెక్స్ట్ అనుకుంటా గైస్. ఓకే, కాంటెక్స్ట్ అనుకుంటుంది, కాంటెక్స్ట్ అనేది 2D అని ఇచ్చారు. ఓకేనా, సో ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ అయింది. సి డాట్ గెట్ కాంటెక్స్ట్ అంటే దీనికి కాంటెక్స్ట్ని గెట్ చేయమని చెప్పి 2D అని ఇచ్చారు. అయితే అది సిటిఎక్స్ అయితే మొత్తం కాంటెక్స్ట్ 2D అయింది. డాట్ మూవ్ టు 00 అంటే ఇక్కడ 00 నుంచి స్టార్ట్ అవ్వాలి. 00 నుంచి స్టార్ట్ అయ్యి మనం విత్ 200 ఇచ్చాం, హైట్ 100 ఇచ్చాం. ఓకేనా, సిటిఎక్స్ లైన్ 2 అని చెప్పి లైన్ 2 అంటే 200 అంటే ఈ చివరికి వెళ్ళింది. 100 తర్వాత లైన్ 2 హైట్ 100 పైనుంచి ఇలా కిందకు వస్తుంది, అంటే ఈ మధ్యలో లైన్ అనేది డ్రా అయిపోద్ది గైస్. ఓకేనా, అయితే సిటిఎక్స్ డాట్ స్ట్రోక్, అయితే సిటిఎక్స్ డాట్ స్ట్రోక్ అని ఇచ్చారు. స్ట్రోక్ అంటే ఇక్కడ ఎలా లైన్ వచ్చేస్తుంది అనుకుంటా గైస్. ఓకేనా, మేబీ అదే అయ్యి ఉంటుంది. స్ట్రోక్ అంటే ఈ 2Dది సంబంధించిన గెట్ కాంటెక్స్ట్ 2D. సో ఈ విధంగా స్ట్రోక్ అనగానే మనకి వచ్చేసింది అనమాట. ఓకేనా, 200 విత్ అంటే 00 నుంచి స్టార్ట్ అయ్యామని మూవ్ టు అని చెప్పారు. మూవ్ టు అంటే ఇక్కడికి వెళ్ళమని చెప్పాం ఫస్ట్ సిటిఎక్స్ని. ఓకేనా, మనం ఎక్కడికి వెళ్ళమన్నాం కాంటెక్స్ని. ఓకేనా, ఇక్కడికి వెళ్ళమన్నా 00 మూవ్ టు అని ఇచ్చారు. తర్వాత సిటిఎక్స్ డాట్ లైన్ 2 అంటే లైన్ అనేది అక్కడ వరకు వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి 200 ఇటు వెళ్ళిపోవాలి, అందుకే 200. ఇది విత్ 200 కదా, ఎందుకు మీకు ఎలా తెలుస్తుంది 200 విత్, సో ఇక్కడ 200. ఓకేనా, అదే హైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్ 50 ఇక్కడ 50 ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది గీత, ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. చూడండి, చూసారు కదా సగంకి వెళ్ళిందా, అర్థమైంది కదా ఇప్పుడు. అదే మనకి ఎక్కడ నుంచి 100కి 100 హాఫ్కే రావాలనుకోండి, ఇక్కడ 200 తీసేసి మనం 100 1 పెడితే చూడండి ఇక్కడ హాఫ్కి వచ్చింది, హైట్ కూడా ఎక్కడికి వచ్చింది 50 వరకే వచ్చింది, ఇంకా 50 కిందకి రాలేదు. ఇప్పుడు 100 ఇచ్చాం అనుకోండి, ఇక్కడ హైట్ 100 ఇస్తే అది ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి దీనికి సెంటర్కి ఎక్కడికి ఉందో లైన్ ఈ విధంగా ఇలాగ వెళ్తుంది. లైన్ ఇలాగ వస్తుంది చూడండి, రన్ చేస్తున్నాను చూసారా, లైన్ అనేది ఇలాగొచ్చిందా కరెక్ట్గా. సో ఈ విధంగా మనం లైన్ మూవ్ టు సిటిఎక్స్ డాట్ మూవ్. ఓకేనా, సి డాట్ గెట్ కాంటెక్స్ట్ 2D అంటే ఈ 2D మాట గైస్, ఇది 2D అనేది లైన్. స్ట్రోక్ అనగానే సిటిఎక్స్, ఈ సిటిఎక్స్ స్ట్రోక్ అనగానే స్ట్రోక్ అంటే ఇలాగ ఒక లైన్ ఏర్పడినట్టు ఉంది 2Dలోని, మేబీ అదే అనుకుంటా. సో లెట్స్ గో గైస్, అర్థమైంది కదా మీకు, జస్ట్ నార్మల్గా అర్థం చేసుకోండి. జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్కి వెళ్ళిన తర్వాత మొత్తం బాగా అర్థమవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు డ్రా సర్కిల్ కూడా డ్రా చేయొచ్చు అంట. అయితే సర్కిల్
సర్కిల్కి అయితే మనకి పాయింట్స్ ఇక్కడ సర్కిల్ డ్రా చేయాలంటే చూసుకోండి 95 50 సిటిఎస్ ఆర్క్ ఇచ్చారు 40 2 ఇంటూ మ్యాథ్ డాట్ పై అని చెప్పి అలాగ ఇచ్చారు. అంటే 95 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత 50 40 0 2 ఇంటూ మ్యాథ్ అని ఇచ్చారు. సో ఈ విధంగా కోడ్ రాయగానే మనకి సర్కిల్ వస్తుంది. సో ఈ వాల్యూస్ అనేవి నాకు తెలిసి 2 ఇంటూ మ్యాథ్ పై. సో ఇక్కడి వరకు చూసుకున్నట్లయితే సర్కిల్కి ఇక్కడ నుంచి 95 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందేమో, తర్వాత అలాగా 95 దగ్గర నుంచి 50కి వెళ్తుంది అనుకోండి, 50కి మధ్యలో, తర్వాత 40 తర్వాత 40కి వచ్చిందా ఇక్కడెక్కడైనా 40 ఎట్టిది మేబీ అవ్వచ్చు, 40కి ఎక్కడికి వచ్చింది, తర్వాత పైకి ఈ విధంగా వెళ్ళింది, దాన్ని 0 తీసుకున్నారు, తర్వాత 2 ఇంటూ మ్యాథ్ అంటే మళ్ళీ ఇంకోసారి సేమ్ అలాగే సర్కిల్ అయ్యి ఉంటుంది. ఈ కోడ్కి మీనింగ్ అయితే అది ప్రస్తుతానికి మీకు అవసరం లేదు గైస్, ఓకేనా, ఎందుకంటే జావాస్క్రిప్ట్ గురించి వదిలేండి, జస్ట్ వినండి. అయితే డ్రా టెక్స్ట్ని డ్రా చేయాలంటే సేమ్ మొత్తం అంతా ఎలా ఇచ్చారు ఇందులోని. సో ఎంతవరకు సిటీఎక్స్ డాట్ తెలుసు, ఎంతవరకు మనకు తెలుసు. అయితే సిటీఎక్స్ డాట్ ఫాంట్, ఇప్పుడు ఇందాక సిటీఎక్స్ డాట్ మూవ్ టు అని ఇచ్చాం, ఇప్పుడు సిటీఎక్స్ డాట్ ఫాంట్ 30 పిక్సెల్ ఏరియల్, 30 పిక్సెల్ ఏరియల్లో వస్తుంది మనకి, ఓకేనా. తర్వాత సిటీఎక్స్ ఫిల్ టెక్స్ట్ అని ఇచ్చి, ఇది మనకి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో హెలో వరల్డ్ అని ఇచ్చి 10 20, ఓకేనా, 10 50 దగ్గర మనకి, అంటే 50 వరకైనా సగం హాఫ్ వరకే వచ్చింది కిందకి. స్టార్ట్ ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అయిందా, దాని మీనింగ్స్ అయితే ఉంటాయి గైస్, ఓకేనా. మీకు జావాస్క్రిప్ట్ చేసినప్పుడు మొత్తం వస్తాయి. అలాగే స్ట్రోక్ ఇవ్వాలంటే సిటిఎక్స్ డాట్ స్ట్రోక్ టెక్స్ట్ అంట. టెక్స్ట్కి స్ట్రోక్ అంటే మొత్తం టెక్స్ట్ అంతటికి ఇలా గీత వెళ్ళింది, పైదానికి ఎలాగొచ్చింది, స్ట్రోక్ రాలేదు. స్ట్రోక్ అంటే గీత గైస్, ఒక స్ట్రోక్ గీతలాగా వెళ్తుంది. ఇప్పుడు స్ట్రోక్ అని ఇచ్చారు ఇక్కడ, సిటిఎక్స్ డాట్ ఫాంట్ ఇది మామూలుగా ఇచ్చారు, ఇక్కడ సిటిఎక్స్ డాట్ స్ట్రోక్ టెక్స్ట్ అని ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు పైదానికి, పైది ఇదేనా, ఫిల్ టెక్స్ట్ వేరు, స్ట్రోక్ టెక్స్ట్ వేరు, ఓకేనా, అందుకే స్ట్రోక్ మోడల్లో వచ్చింది అంతే, ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఇవి గుర్తించుకోవాలి అంతే. సిటిఎక్స్ ఫాంట్ ముందు తీసుకోవాలి, 30 పిక్సెల్స్ ఎంత సైజు కావాలి, ఓకేనా, తీసుకొని ఏ ఫాంట్ స్టైల్ ఏరియల్లా ఇటాలిక్ ఏది సమ్ ఏరియల్లా లేదంటే బోల్డ్ అంటే ఇక్కడ టైప్స్ అందులో ఏది కాదు సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డ్రా లీనియర్ గ్రేడియంట్ ఇప్పుడు డ్రా చేయడానికి మనం, సో ఇక్కడ చూడండి, సో మనం ఇది మొత్తం జావాస్క్రిప్ట్తోనే క్యాన్వాస్ని మొత్తం జావాస్క్రిప్ట్తోనే చేస్తున్నారు గైస్. మనకి జావాస్క్రిప్ట్ ఇంకా మనకి నేర్చుకోలేదు కాబట్టి మనం, సో జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్లోకి వెళ్ళినప్పుడు మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ క్రియేట్ గ్రేడియంట్, ఇప్పుడు గ్రేడియంట్ని క్రియేట్ చేస్తున్నాను, ఎంతవరకు మీకు తెలుసు కదా. ఇది కామెంట్ పెట్టి గ్రేడియంట్ని క్రియేట్, కామెంట్స్ స్క్రిప్ట్లో ఎలాగ ఉన్నాయి, కామెంట్స్ HTMLలో వేరేగా వస్తుంది అనుకుంటా కదా. ఇది జావాస్క్రిప్ట్కి ఇలాగ ఇచ్చారు లోపల. అయితే వేరియబుల్ గ్రాడ్ ఈక్వల్ టు సిటిఎక్స్ డాట్ క్రియేట్ లీనియర్ గ్రేడియంట్, ఓకేనా. సిటిఎక్స్ ఇది తీసుకొని అంటే గ్రేడియంట్, సిటిఎక్స్ అంటే ఇది అంతటిని మొత్తం ఇది అందరిని తీసుకొని, ఓకేనా, క్రియేట్ లీనియర్ గ్రేడియంట్ అని చెప్పి 0 0 200 0 అంటే ఒక గ్రేడియంట్ తయారైంది, ఓకేనా. ఇక్కడ 50 వేస్తే చూసారు కదా పెరిగింది, 50% వరకు వెళ్ళిపోయింది. మనకి 0 ఇస్తాం అనుకోండి, చూసారు ఇక్కడ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనకి రెడ్ వైట్ ఇచ్చారు, మీరు బ్లూ పెట్టారు అనుకోండి బ్లూ వచ్చేది. కలర్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, బ్లూ రన్, చూసారా బ్లూ గ్రేడియంట్. జిఆర్డి డాట్ యాడ్ కలర్ స్టాప్ వచ్చేసరికి బ్లూ స్టాప్ అనమాట, ఓకేనా. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 అంటే దాని తర్వాత అనుకుంటా స్టాప్ అయిన తర్వాత అక్కడి నుంచి వైట్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది, ఓకే. ఫిల్ విత్ గ్రేడియంట్, ఇది యాడ్ కలర్స్ అప్లై అయిపోయింది కదా. ఫస్ట్ గ్రేడియంట్ క్రియేట్ ఫస్ట్ పాయింట్, ఓకేనా, గ్రేడియంట్ని తీసుకున్నారు, గ్రేడియంట్
ఓకేనా, తీసుకొని క్రియేట్ లీనియర్ గ్రేడియంట్ అని ఇంతవరకు గ్రేడియంట్ క్రియేట్ అయ్యాయి. అయితే గ్రేడియంట్కి కలర్స్ యాడ్ చేసాం ఇక్కడ. ఓకేనా, ఇదొక కలరు అండ్ ఇదొక కలరు. అయితే నెక్స్ట్ సిటీఎక్స్ డాట్ ఫిల్ స్టైల్. ఇప్పుడు ఫిల్ విత్ గ్రేడియంట్, ఇప్పుడు ఫిల్ చేయాలి. సిటీఎక్స్ డాట్ ఫిల్ స్టైల్. ఓకేనా, దానికి ఫిల్ స్టైల్ అని తీసుకొని జిఆర్డి అంటే జిఆర్డీని ఈక్వల్ టు జిఆర్డి ఫిల్ అని రాశారు అంతే. ఇంకా ఫిల్ రెక్టాంగిల్లో 10 ఇక్కడ వాల్యూస్ రాశారు చూడండి. ఈ వాల్యూస్ మారుస్తే అక్కడ మనకి మారిపోతాయి. ఇక్కడ 0 ఇచ్చారు అనుకోండి. చూసారు ఇక్కడ 0 కాకుండా 20 చూసారు ఇక్కడ, అంటే ఇక్కడ 80. ఓకే, ఇది నాకు తెలిసి అమ్మో 80. 800 9 80. ఓకేనా, సో అంటే పైది 100 కదా గైస్, ఇక్కడ 20 ఇక్కడ 20 వదిలేశారు. ఓకేనా, టాప్ బాటంలో ఉంది. ఇది లెఫ్ట్ రైట్ అనుకుంటా. 10 అనేది మేబీ ఇది అయి ఉంటుంది. ఇక్కడ 10 తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 పెడితే సైడ్కి వెళ్ళిపోయింది. అంటే మనకి లెఫ్ట్ నుంచి 10 గైస్. ఓకేనా, అర్థమైందా దీనికి? 10 అంటే లెఫ్ట్ నుంచి 10 పిక్సెల్స్. ఓకేనా, ఇది టాప్ అయి ఉంటుంది 10, టాప్ నుంచి కూడా 10 అయ్యి ఉంటుంది. ఇది లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ వస్తాయి అనుకుంటా. లెఫ్ట్ ఓకే. తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 30 పెడితే కిందకి, అది పైనుంచి చూసారు కదా, అర్థమైంది. ఫస్ట్ లెఫ్ట్ది, తర్వాత పైది గైస్. పైనుంచి కూడా సేమ్. తర్వాత 150 అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం 150 అంటే దీని సైజు 150కి వెళ్తుంది. ఇది 150 తీసి 100 వేసారు అనుకోండి, సైజ్ తగ్గుతుంది చూడండి. చూసారా సైజ్ అయితే తగ్గిందా? అది 150 పెడితే 100 అంటే 100 సైజు వస్తుంది ఇక్కడ నుంచి. ఓకేనా, పైన కింద లెఫ్ట్ చేసుకొని 100 సైజు వెళ్తుంది. ఓకేనా, అది 150 వెళ్ళింది. తర్వాత 80. సో ఇవన్నీ మీరు జస్ట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. బట్ దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం మీకు టైం పడుతుంది. జావాస్క్రిప్ట్ కాబట్టి పక్కన వదిలేండి, తర్వాత చూద్దాం. ఓకేనా, అలాగే డ్రా సర్కిల్ గ్రేడియంట్. ఇప్పుడు సర్కిల్ గ్రేడియంట్ కూడా సో ఇలాగే యాడ్ కలర్ స్టాప్ యాడ్ కలర్ స్టాప్ 1 అని చెప్పారు. ఫిల్ స్టైల్ గ్రేడియంట్, ఫిల్ రెక్టాంగిల్ రాశారు. సో ఈ విధంగా సర్కిల్ క్రియేట్ రేడియల్ గ్రేడియంట్ అంటే రౌండ్గా వస్తుంది. ఇక్కడ వాల్యూస్ ఇస్తారు. ఓకేనా, ఆ వాల్యూస్ గురించి మనకు ప్రస్తుతానికి అట్లా అబ్జర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, అయితే డ్రా ఇమేజ్. ఇప్పుడు మన ఇమేజ్ కూడా డ్రా చేయొచ్చు గైస్ క్యాన్వాస్లో, ఇమేజ్ డ్రా. సో అయితే ఇక్కడ మన ఫంక్షన్ తీసుకున్నారు, క్యాన్వాస్ పారాగ్రాఫ్ ఆన్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎక్కడ తీసి ఎక్కడికి వేసొచ్చా, అది రైట్ కొడితే ఏమొచ్చింది మనకి? డైరెక్ట్ వస్తుందా? రైట్ కొడితే అక్కడ ఉంది, ఇక్కడికి వస్తుంది అంతే. బాగుందా? అక్కడ ఉన్న ఇమేజ్ ఇక్కడికి వస్తుందా? భలేగా. క్యాన్వాస్ టు ఫిల్, మనం ఎక్కడైతే ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి ఇచ్చినట్టు ఉన్నాం. సో అయితే మనకి బటన్ మీద క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ జావాస్క్రిప్ట్ వర్క్ అవుతుంది. మై క్యాన్వాస్లో ఏంటి రాశారు? సి అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై మై క్యాన్వాస్ ఎక్కడ ఉంది చూడండి, ఇది క్యాన్వాస్. ఓకేనా, విత్ హైట్ మెన్షన్ చేశారు, బార్డర్ కూడా మెన్షన్ చేశారు. సో దానిపైన ఇంకోటి ఏముంది? ఇమేజ్ టు యూజ్, ఈ ఇమేజ్ని. ఓకేనా, దీని ఐడి స్క్రీమ్, అలాగే ఇమేజ్ నేమ్ ఇది ఆల్ట్ విత్ హైట్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు క్యాన్వాస్ టు ఫిల్, ఈ ఇమేజ్ ఎందులో ఫిల్ అవ్వాలి? ఎక్కడ, దానికి ఇక్కడ రాశారు. అయితే ఫస్ట్ ఒక క్యాన్వాస్ టు ఫిల్ అని రాశారు, తర్వాత క్యాన్వాస్ ఐడి, క్యాన్వాస్ నేమ్, విత్ హైట్ మెన్షన్ చేసి బార్డర్ జస్ట్ పెట్టారు. ఓకేనా, ఒకవేళ మన క్యాన్వాస్ సపోర్ట్ అవ్వకపోతే యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ద HTML క్యాన్వాస్ అని వచ్చేస్తుంది. మనకి సపోర్ట్ అవుతుంది కాబట్టి రాలేదు. దాని తర్వాత కింద బటన్ తీసుకున్నారు. అయితే ఫంక్షన్లో మై ఫంక్షన్ అని తీసుకొని మై క్యాన్వాస్ ఎలిమెంట్, మై క్యాన్వాస్ అనేది ఎక్కడ ఉంది? ఐడి ఎక్కడ ఉంది? మై క్యాన్వాస్ ఫిల్ ఎక్కడ? ఓకేనా, ఇందులో ఫిల్ అవ్వాలి. అది సిటిఎక్స్ కాంటెక్స్ట్ సి డాట్ గెట్ కాంటెక్స్ట్ 2D, తర్వాత ఇమేజ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా, ఐఎంజీ అనే ట్యాగ్ తీసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇమేజ్ని కూడా ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం. ఓకేనా, ఐడి స్క్రీమ్ కదా, స్క్రీమ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు జావాస్క్రిప్ట్లో.
సిటిఎక్స్ డాట్ డ్రా ఇమేజ్ అని రా, సిటిఎక్స్ డాట్ డ్రా ఇమేజ్ అని పెట్టి ఇది పెట్టారనమాట. అంటే మనకి సో ఇక్కడ ఇది క్లిక్ చేయగానే అక్కడ ఆ ఇమేజ్ అక్కడ డ్రా అయిపోద్ది, అంత స్పీడ్లో డ్రా చేస్తుంది అన్నమాట ఇమేజ్ని. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ క్యాన్వాస్ ట్యుటోరియల్స్ ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆ క్యాన్వాస్ గురించి అయిపోయింది గైస్. ఓకేనా, మన అంత మొత్తం ఎక్కువ దీని బేస్. అలాగే ఎస్విజి గ్రాఫిక్స్, ఇందాక క్యాన్వాస్ చూసి ఇప్పుడు ఎస్విజి గ్రాఫిక్స్ అంటే స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ అంటే ఇది చూసారు కదా ఎలా కనిపిస్తుందో. ఓకేనా, ఎస్విజి అనేది ఎస్విజి డిఫైన్స్ వెక్టార్ బేస్డ్ గ్రాఫిక్స్ అంట ఇన్ XML విచ్ క్యాన్ బి డైరెక్ట్లీ ఎంబెడెడ్ ఇన్ HTML పేజెస్. ఇవి మనం HTML పేజెస్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎస్విజి గ్రాఫిక్స్ ఆర్ స్కేలబుల్ అండ్ డో నాట్ లాస్ ఎనీ క్వాలిటీ ఇఫ్ దే ఆర్ జూమ్డ్ ఇన్ ఆర్ రీసైజ్. మనం జూమ్ ఇన్ చేసినా సరే రీసైజ్ చేసినా దాని క్వాలిటీ అనేది మిస్ అవుదంట ఎస్విజి. ఓకేనా, ఎస్విజి అంటే స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ అంట గైస్. అయితే ఎస్విజి సపోర్టెడ్ అన్ని బ్రౌజర్లో సపోర్ట్ చేయవు. అయితే ఏంటి ఎస్విజి అంటే ఏంటి? ఎస్విజి స్టాండ్స్ ఫర్ స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. ఎస్విజి అంటే స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. ఎస్విజి స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ వెక్టార్ బేస్డ్ గ్రాఫిక్స్ ఫర్ ద వెబ్. డిఫైన్ దేనికి ఇది యూజ్ టు డిఫైన్ వెక్టార్ బేస్డ్ గ్రాఫిక్స్ అంట. అదేటో చూద్దాం. ఎస్విజి డిఫైన్స్ గ్రాఫిక్స్ ఇన్ XML ఫార్మేట్. ఎస్విజి గ్రాఫిక్స్ XML ఫార్మేట్లో డిఫైన్ చేస్తుందంట. అయితే మరి ఈచ్ ఎలిమెంట్ అండ్ యాట్రిబ్యూట్ ఇన్ ఎస్విజి ఫైల్ క్యాన్ బి యానిమేటెడ్. ఓకేనా, ఈచ్ ఎలిమెంట్ అండ్ యాట్రిబ్యూట్, ప్రతి ఎలిమెంట్ యాట్రిబ్యూట్ ఇన్ ఎస్విజి ఫైల్స్ క్యాన్ యానిమేట్ అవుతాయి అంట భయ్యో. ఎస్విజి ఇన్ W3C రికమెండేషన్ అంట గైస్. ఎస్విజి ఇంటిగ్రేట్స్ విత్ అదర్ స్టాండర్డ్స్ సచ్ as CSS, DOM, XML అండ్ జావాస్క్రిప్ట్. అదర్ స్టాండర్డ్స్ XML అనేది ఎస్విజి ఇంటిగ్రేట్స్ వీటిలోని స్టాండర్డ్స్ అంట, ఇంటిగ్రేట్స్ విత్ అదర్ స్టాండర్డ్స్. ఓకేనా, CSS, DOM, XML, జావాస్క్రిప్ట్లో. అయితే ఎస్విజి ఎలిమెంట్ని మనం ఇందాక క్యాన్వాస్ ఎస్విజి అంటే స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. సో దీన్ని ఇందులో ఎస్విజిలో ఎలిమెంట్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ ఎస్విజి గ్రాఫిక్. ఎస్విజి హ్యాస్ సెవరల్ మెథడ్స్ ఫర్ డ్రాయింగ్ పాత్స్, రెక్టాంగిల్స్, సేమ్ పాలిగాన్స్, టెక్స్ట్ అండ్ మచ్ మోర్. దీనికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. చూడండి గైస్ ఇది ఎలా ఉందో. సో అయితే మనకి ఎస్విజి విత్ హైట్ బాగానే ఉంది. తర్వాత సర్కిల్, డైరెక్ట్ సర్కిల్ అని తీసుకున్నారు గైస్ ఇక్కడ. ఓకేనా, అది కూడా ఇందులో ఎస్విజిలో. దాని తర్వాత సర్కిల్ అని చెప్పి సిఎక్స్ ఈక్వల్ టు 50. ఇది చూద్దాం, ట్రై టు యువర్ సెల్ఫ్లోకి వెళ్దాం. CX 50, CY, X అంటే ఇటు, Y అంటే పైనుంచి కిందకి, R ఈక్వల్ టు 40 అంట. స్ట్రోక్ వచ్చేసరికి స్ట్రోక్ గ్రీన్ కలర్ వచ్చింది స్ట్రోక్ చుట్టూ. అలాగే స్ట్రోక్ విడ్త్ వచ్చేసరికి 4, ఇది లావుగా ఉంది. ఓకే, ఫిల్ ఎల్లో అంట. ఓకేనా, సో అయితే సర్కిల్ అయితే ఇక్కడ డ్రా చేస్తారు గైస్ వీళ్ళు. ఓకేనా, సర్కిల్ CX 50, CY, సర్కిల్ Y వచ్చేసరికి 50. ఈ రెండు ఒక డిఫరెంట్గా ఇచ్చామనుకోండి 80. ఇప్పుడు చూసారా సర్కిల్ మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 80. 8 అంటే అది కిందకు వస్తుంది చూసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడది 80 కొడితే అది ఎక్కడ చూడండి అలాగే వెళ్ళిపోయిందో. సో ఇక్కడ 80 కొడితే ఇక్కడ 80 కొడితే ఈక్వల్గా ఉంటుంది. ఓకే, విడ్త్ అండ్ హైట్ మన ఇక్కడ ఇది బార్డర్ పెడితే మనకు కనిపిస్తుంది. బార్డర్ పెట్టకపోవడం ఇక్కడ కనబడలేదు, అందుకే సైడ్కి వెళ్ళిపోయింది. విత్ CX 80 సైడ్ వెళ్ళిపోయింది. ఇది కూడా 80. ఈ రెండు 100 కాబట్టి 50 పెడితే కరెక్ట్గా సరిపోతుంది గైస్. సగానికి కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, మొత్తం ఈ బార్డర్ చుట్టూ సర్కిల్ వస్తుంది కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ టైపింగ్ వర్క్ స్టార్ట్ టుడే ఏదో వచ్చింది. ఎస్విజి రెక్టాంగిల్ కూడా ఉంది. రెక్టాంగిల్కి రెక్ట్ అని ఇస్తాము. X ఈక్వల్ 10, Y ఈక్వల్ టు 10, విత్ 200, హైట్ 100, స్ట్రోక్ రెడ్, స్ట్రోక్ విత్ 6, ఫిల్ బ్లూ అంట. ఇలా కావగానే బ్లూ కలర్ ఫిల్ అయిపోతే స్ట్రోక్ అంటే చుట్టూ రెడ్, అదే రెడ్ వచ్చింది కదా చుట్టూ అది. అలాగే స్ట్రోక్ విత్ కూడా ఇచ్చారు 6, ఫిల్ కలర్ వచ్చేసరికి బ్లూ అంట. అందుకే బ్లూ కలర్తో ఫిల్ అయింది రెక్టాంగిల్. ఓకేనా,
రెక్టాంగిల్ x10 అంటే ఇక్కడ 10 అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చింది, విత్ 200 ఇచ్చారు. ఓకే, సో ఇది కూడా అయిపోయినట్టే కదా. నెక్స్ట్ ఎస్విజి రెక్టాంగిల్ విత్ ఒపాసిటీ అండ్ రౌండెడ్ కార్నర్స్, అలా మనం దీన్ని ఇట్లా యూజ్ చేసి అలా చేయొచ్చు. ఓకేనా, అలాగే ఎస్విజి స్టార్ కూడా చేయొచ్చు, స్టార్కి ఇవి కోడ్. అలాగే ఎస్విజి గ్రేడియంట్ ఎలిప్స్ అండ్ టెక్స్ట్ అంటే గ్రేడియంట్ ఎలిప్స్ మోడల్లో ఉంది కదా, సో అందులోని టెక్స్ట్ వచ్చింది. ఓకేనా, దానికి కూడా రాయాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకేనా, మన ప్రస్తుతానికి మనకి ఈ గ్రాఫిక్స్ డ్రా చేయమని మ్యాక్సిమం రాదు. ఓకేనా, ఒకవేళ వస్తే మట్టుగా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి నేర్చుకోండి. ఓకేనా, కంపారిజన్ ఎస్బీజీ అండ్ క్యాన్వాస్. ఎస్బీజీ రెజల్యూషన్ డిపెండెంట్, రెజల్యూషన్ డిపెండెంట్, ఇక్కడ ఇండిపెండెంట్. రెజల్యూషన్ అనేది అంతేనా దాని ఇష్టం. సపోర్ట్ ఫర్ ఎవ్రీ ఈవెంట్ హ్యాండ్లర్స్, నో సపోర్ట్ ఫర్ ఈవెంట్ హ్యాండ్లర్స్. గుడ్ టెక్స్ట్ రెండరింగ్ క్యాపబిలిటీస్, పూర్ టెక్స్ట్ రెండరింగ్ క్యాపబిలిటీస్. సో ఈ విధంగా మనకి సో ఉన్నాయి. నెక్స్ట్ అయిపోయింది గైస్, గ్రాఫిక్స్ అయితే ఇంతే అనమాట. ఓకేనా గైస్, మరి ఈ క్యాన్వాస్ ఎస్బీజీ చూసారు కదా, ఇది జస్ట్ మీకు ఇలా ఈ విధంగా బేస్ తెలుసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి మనకి మ్యాక్సిమం గ్రాఫిక్స్ని మనం దీంట్లో యూజ్ చేసాము. ఒకవేళ యూజ్ చేసినా ఇమేజ్లను సెర్చ్ చేస్తారు. ఓకేనా, సో ఇంకా ఏమైనా కావాలంటే స్పెషల్గా మళ్ళీ మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, సో గైస్ మరి వీడియో నచ్చిందా? మరి నెక్స్ట్ వీడియోలో మనం మల్టీమీడియాలోకి వెళ్ళిపోదాం. అంటే మల్టీమీడియా అంటే మన వెబ్ పేజ్లో వీడియోస్ ఎలా పెట్టాలి, సాంగ్స్ ఎలా పెట్టాలి అనేవి ఉంటాయి కదా, ప్లగ్ఇన్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. మరి గైస్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. అలాగే మన చాలా కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ మన వాళ్ళ కోసం వస్తూనే ఉంటాయి. ఓకేనా, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ గైస్. మరి ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి గైస్. లెట్స్ గో.